అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్తో బిర్యానీ అండి. ఎప్పుడైనా ట్రై చేశారా లేదని కామెంట్ చేయండి. కానీ రెసిపీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. కంపల్సరీ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. బిర్యానీ సామాగ్రి తీసుకోండి. అదే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ పువ్వులు, షాజీరా, మిరియాలు, జాపత్రి, జాజికాయ, యాలకులు వీటిని తీసుకోండి. అలాగే బీట్రూటు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, చిన్నవిగా చేసుకోకండి. అలాగే చిక్కుడు ఉంటే చిక్కుడు, కానీ బీట్రూట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండేదిలా తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ కూడా పెద్దవే తీసుకోండి, చిన్న చిన్న కొయ్యకండి. ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఒక పూర్తి వెల్లుల్లిపాయ, అలాగే స్టార్ పువ్వు 2 వేసుకోండి. అలాగే దాల్చిన చెక్క, ఐదు యాలకులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఎనిమిది లవంగ మొగ్గలు, అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా తీసుకోండి. అలాగే అల్లం ముక్కలను కూడా తీసుకొని కొంచెం సేపు వాటర్లో ఉంచి అప్పుడు మిక్సీ పట్టండి. అలా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని కడగనవసరం లేదు, కడగకుండానే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఏ బియ్యం అయినా తీసుకోండి. బాస్మతి అయితే బాస్మతి, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అవి తీసుకోండి. కానీ ఈ బీట్రూట్ బిర్యానీకి నార్మల్ రైస్ అయితేనే బాగుంటుంది. బయట షాపులో డాల్డా ప్యాకెట్ ఉంటుంది కదా, ఒక ప్యాకెట్ తీసుకోండి. దాన్ని నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మొత్తం బియ్యాన్ని కలిసేంత వరకు కలుపుకోండి. నేనైతే కేజీ బియ్యం తీసుకున్నాను. మొత్తం బియ్యానికి డాల్డా అనేది పట్టుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టండి. ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకోండి. అలాగే ఆయిల్ వేయండి. కావాలంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కాక స్టార్ పువ్వులు వేసుకోండి. అలాగే యాలకులను కూడా వేసుకోండి. ఒక 5 యాలకులను తీసుకున్నాను. అలాగే లవంగి మొగ్గలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, షాజీరా ఇలా అన్నీ వేసుకోండి. ఇవన్నీ బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇవి వేగాక ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. కొంచెం స్పైసీ ఎక్కువగా చూసుకోండి, బిర్యానీ బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు పెద్దవే కట్ చేసుకోండి, చిన్నవి వేసుకోకండి. ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాయి అనుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోండి. ఇవి కొంచెం సేపు వేగనివ్వండి. అవి వేగాక బీట్రూట్ని వేసుకోండి. బీట్రూట్ కావాలంటే ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, కానీ ఇలాగే వేసుకోండి. అలాగే బొబ్బర్ చికెన్ కూడా వేసుకోండి. ఎక్కువ బీట్రూట్ ఉండేలా చూసుకోండి. ఇవన్నీ బాగా వేగింది అనుకున్న తర్వాత ముందుగా మసాలా ఆడి పెట్టుకున్న గరం మసాలాను వేసేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అనేది మాడుతుంది. మీడియం ఫ్లేమ్ మీద మసాలా మాడకుండా వేపుకోండి. మసాలా పచ్చివాసన అంతా పోయింది అనుకున్న తర్వాత అందులో రుచికి తగ్గ సాల్ట్, అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి పూర్తిగా కలిపేసుకోండి. దీనికి మనం వేసిన బియ్యానికి డబల్ క్వాంటిటీలో వాటర్ అనేది పడుతుంది. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే పడుతుంది. ఎందుకంటే ముందు మనం కడిగి పెట్టలేదు కాబట్టి కరెక్ట్గా అయితే సరిపోతుంది. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేయండి. వాటర్ వేసేసినాక మొత్తం పూర్తిగా కలిపింది అనుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు నీళ్ళు మరగనివ్వండి.
నీళ్ళు మరిగాయి అనుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బియ్యం ఒకసారి పూర్తిగా కలిపేసి మూత పెట్టుకోండి. అలాగే రైస్ అనేది హై ఫ్లేమ్లో 5 to 6 minutes పెట్టాక లో ఫ్లేమ్లో పెట్టండి. అప్పుడే బాగా కుక్ అవుతుంది. కానీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.